హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ. ఎలా చేస్తానో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో 2 ఇలాచి, అలాగే ఒక 4 లవంగా, 2 దాల్చిన చెక్క, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇవి డ్రైగా రోస్ట్ అయిన తర్వాత వాటిని అయితే పక్కకు తీసుకోవాలండి. గుత్తి వంకాయ కర్రీని నేనైతే ఈ విధంగా చేస్తే మా వాళ్ళకి చాలా ఇష్టం అండి. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగినాక మనకి రుచికి అంటే కారానికి సరిపడగా ఎండుమిర్చి, అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత మనం వెంటనే ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని వాటిని కట్ చేసేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం ఒక మీడియం సైజు 2 టమాటాలను తీసుకొని వాటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అవి కూడా కట్ చేసినవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మంచి ఎర్రటిగా కొంచెం బాగుండే టమాటాలను తీసేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి అవి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అవి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి దినుసులు, అవి అయితే పొడి చేసుకోవాలి. అవి పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాక దీన్ని కూడా చల్లారబెట్టేసి ఈ 2 కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దినుసులు పౌడర్ చేయాలి, తర్వాత టమాటోస్ వేసి పేస్ట్ చేసేసేయాలి. నేను చూపించిన విధంగా వంకాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్లో కొంచెం ఎక్కువగా ఆయిల్ పోసుకొని మనం ఏవైతే వంకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో ఉప్పు నీటిలో వాటిని ఒక్కొక్కటిగా తీసి వాటర్ మొత్తం వదిలించేసి మనం అందులో ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో యాడ్ చేయాలండి. ఈ విధంగా మొత్తం ఎన్ని వంకాయలు అయితే తీసుకున్నామో అన్ని వంకాయలను కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా మగ్గాలి కాబట్టి దీనిపైన మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. నూనె ఏమీ అవ్వదండి మూత పెట్టినంత మాత్రాన. మీకు కావాల్సిన ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కర్రీకి సరిపడగా యాడ్ చేశాను. ఆయిల్ పైకి తేలాలి కర్రీస్లో అనుకునే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా యాడ్ చేసి మూత పెట్టి తీసి మళ్ళీ తిరగేసేసి మళ్ళీ మూత పెట్టుకున్నానండి. ఇవైతే ఈ విధంగానే మగ్గిపోవాలి. ఇవి కొంచెం బాగా ఒక 80% వరకు మగ్గాలి వంకాయ. ఈ వంకాయ అయితే మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకుంటానండి నేను. ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చేసేయాలి వంకాయలన్నీ మగ్గిపోవాలి. అలాగే ఈ విధంగా పైన లేయరు నేను చూపించిన విధంగా ఉండాలి. మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. మనం వంకాయలు చల్లారబెట్టేసి దాంట్లో కూరుకొని మళ్ళీ వంకాయలు అందులో ఫ్రై చేసి ఆ ప్రాసెస్ కాదండి ఇది. అది వేరేలా చేసుకునే ప్రాసెస్. నేనైతే ఈ ప్రాసెస్ చేస్తాను. అవి కూడా చేస్తాను, బట్ ఇది కూడా బాగా ఇష్టపడతారు మా ఇంట్లో. ఇది ఇలా చేసేస్తే మనకు వంకాయ లోపలికి వెళ్తుందా లేదా అనే డౌట్ రావచ్చు. అది ఉడికే కొద్దీ వంకాయ లోపలికి వెళ్ళిపోతుందండి గ్రేవీ మొత్తం. ఈ విధంగా పేస్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనకు సరిపడగా ఉప్పు కారాలను యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి గుత్తి వంకాయ. ఇదివరకు నేను ఎన్నిసార్లు ట్రై చేసేదాన్నో అసలు నాకే తెలీదు, కానీ మామూలుగా ట్రై చేయలేదండి. గుత్తి వంకాయ మా వారికి ఇష్టం అని చెప్పేసి ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా ట్రై చేసేదాన్ని. మరి ఆ ఒక్క కర్రీయే నాకు ఎందుకు సెట్ అయ్యేది కాదు, నాకు తెలిసేది కాదు. అయితే వంకాయ ఉడకపోవడమో లేదంటే అలా ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ వచ్చేవి, లేదా గ్రేవీ నచ్చకపోవడం మా వారికి.
లేదా అందులో నేను ఎక్కువ పప్పులు అవి వేసేసి ఆ గ్రేవీ తయారు చేస్తే ఆయనకు నచ్చదు, ఏదో ఒక్కటి అయ్యేది. కానీ ఈ విధంగా చేస్తే మటుకి మా ఆయనకు బాగా నచ్చిందండి. నేను చేసిన 3-4 విధానాల్లో ఈ విధానం అంటే మా ఆయనకు బాగా ఇష్టం. అచ్చంగా మ్యారేజ్లో చేసిన గ్రేవీ లాగానే వచ్చింది అని చెప్పేసి అంటారు. మీకు చెప్తున్నాను కదా, మీకు ఉప్పు కారాలు కొంచెం యాడ్ చేసుకొని అలాగే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుంటే మీకు చూడడానికి కానీ తినడానికి కానీ అన్నింటికి బాగుంటుంది. మేము ఉప్పు కారాలు ఆయిల్ అన్నీ తక్కువగానే వాడతాము పిల్లల కోసం అని చెప్పేసి. ఆ విధంగానే తయారు చేశాను నేను. ఇది చపాతీ అన్నంలోకి దేంట్లోకైనా సరే బాగుంటుంది. మనకి దీంట్లో ఇంకొంచెం ఇంకా ఎక్కువ టేస్ట్ కావాలి అనుకుంటే కనుకండి, చికెన్ మసాలా అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా వల్ల ఇంకా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో ఆ విధంగానే వచ్చేస్తుంది. ఇంకా మనం పెళ్ళిళ్ళలో తింటాం కదండి, పెళ్ళిళ్ళలో తినేదైతే సేమ్ ఉంటుంది. ఇంకా ఇది అది ప్రాసెస్. చికెన్ మసాలా అయితే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. దీని టేస్ట్ని ఇంకొంచెం పెంచుతుంది అది. అంతే అండి, చాలా సింపుల్. చూసారు కదా మీరే ఎంత సింపులో. నా కోసం